హలో అండి. ఇలాంటి పూతరేకులు షాపుల్లో కొనేస్తాం. కానీ ఇవి ఎలా తయారవుతాయో తెలుసా? మీకు ఈ వీడియోలో పూతరేకులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము. ముందుగా ఇక్కడ పూతరేకులు అయితే తీసుకున్నామండి. మనకి కొన్ని షాప్స్లో కూడా విడిగా పూతరేకులు అయితే అమ్ముతారు. బెల్లం పౌడర్, అలాగే నెయ్యి. ముందుగా 2 పూతరేకుల్ని కలిపి మనం తీసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, ఇందులో రెండు ఉన్నాయండి. పల్చగా ఉంటాయండి ఇవి. ఈ 2 పూతరేకుల్ని మనము ఒక తడిపిన క్లాత్లో ఈ విధంగా మళ్ళీ పూతరేకు పెట్టి దానిపైన క్లాత్ అయితే ఉంచి 30 సెకండ్లు, ఒక హాఫ్ మినిట్ అయితే దీన్ని ఉంచాలండి. ఇలా ఎందుకు చేస్తాము అంటే మనకి పూతరేకు అనేది సాఫ్ట్గా వస్తుంది. పూతరేకు మడత పెట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. పూతరేకు సాఫ్ట్గా వస్తుందని మనం ఈ విధంగా చేస్తాము. ఇప్పుడు నెయ్యి అలాగే బెల్లం పౌడర్ 2 వేసుకుంటూ పూతరేకునైతే మడత పెడతారు. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెప్స్ ఫాలో అవుతే మనకి చాలా ఈజీగానే మీరు పూతరేకునైతే చేసేయచ్చు. చూడండి ఎంత పల్చగా ఉండే రేకులతో మనకి స్వీట్ అయితే తయారు చేస్తున్నాము. ఈ రేకుల మీద నెయ్యి, బెల్లం పొడి వేసి మెల్లగా మెడత పెడితే ఆహా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఈ స్వీట్ అనేది. ఇది సాధారణ స్వీట్ అయితే కాదు, మన ఆంధ్ర సంప్రదాయం, మన ఊరి రుచి అండి. పండుగ అయినా ఫంక్షన్ అయినా పూతరేకులు ఉంటే స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఇలా మడత పెడితే ఈజీగా ఈ పూతరేక స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్రతి 2 రేకుల్ని కలిపి ఈ విధంగా తడిపి ఒక హాఫ్ మినిట్ అండి, ఎక్కువసేపు కూడా మనం ఉంచక్కర్లేదు. ఈ విధంగా తడిపి పూతరేకునైతే మడత పెడతారు. వీడియోలో చూపించిన విధంగా మీరు స్టెప్స్ ఫాలో అవుతే ఈజీగా మీరు పూతరేకుని మడత పెట్టేయచ్చు. మీరు బెల్లం పూతరేకులు ఇష్టపడతారా లేదా షుగర్ పూతరేకులా? మనం వీడియోలో బెల్లం పూతరేకులు అయితే చూపించాము. మీకు ఏ పూతరేకులు ఇష్టపడతారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి మన తెలుగు సంప్రదాయ వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, నోరూరించి బెల్లం పూతరేకులు అయితే రెడీ అయిపోతున్నాయి. బెల్లం పౌడర్ అనేది మనకి షాప్స్లో అవైలబుల్ ఉంటుందండి. డీమార్ట్, రిలయన్స్ ఇలాంటి షాప్స్లో కూడా డైరెక్ట్గా మనకి ఆర్గానిక్ బెల్లం పౌడర్, మామూలు బెల్లం పౌడర్ కూడా మనకి షాప్స్లో అవైలబుల్ ఉంటుంది.